గంతెందుకన్నా నిన్న చూస్తాం. నిన్న పాత బస్తులో లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ఈడ అక్రమంగా నిర్మాణాలలో రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు వస్తే, పోలీస్ బందోబస్తు వస్తే వాళ్ళ కూల్చేసే సమయంలో పోలీస్ అధికారుల మీద కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి చేశారు ఎంఏ పార్టీ వాళ్ళు. సాక్షాత్ ఎమ్మెల్సీ కూడా దాడి చేస్తే కనీసం ఏ ఒక్క వ్యక్తిని కనీసం ఆపే ప్రయత్నం చేయలే. ఇలా అక్కడ గోరక్షను గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గోవులను వధించడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఆ గోవులను పోలీసులు పట్టించే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు మాత్రం నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపడేస్తారు. వాళ్ళు పోలీసులను దాడులు చేయలే. గోవులను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలు చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో కార్పొరేషన్ అధికారుల మీద పోలీసుల మీద దాడులు చేస్తే కూడా చర్యలు తీసుకున్న పాపన పోలే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాంతనం. ఎంఐఎం పార్టీకి ఓవైసీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాసోహం అయిపోయాడు. ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం, అధికారం. హోంమంత్రి నువ్వే. పోలీసుల మీద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో దేశం మొత్తం చక్కెర కొడుతున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసో తెలియదు. ఏం చర్యలు ఇంకా పెడతారు కావచ్చు. ఇవాళ మర్చిపోయినా కదా, ఏదో సింపుల్ పిండి కేసు పెట్టి అరెస్ట్ చేసినాము, బెయిల్ వచ్చిందని చూపెట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసారు. కూల్చేసినాక ఇవాళ ఏమైంది? వాళ్ళ మళ్ళా ఎంఐ పార్టీ నాయకులు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు వాళ్ళు కూల్చేసినటువంటి అక్కడ బాధ్యత ఎంఐ పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మళ్ళా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎంత చేవజచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే, చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని హోంమంత్రి బాధ్యతలు వేస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వ హయాంలో జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అధికారులు పోలీసులు వచ్చి అక్రమాలు గురిపేస్తే నీకు ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రి నీతో ఏం కాదు, నువ్వు హోంమంత్రి ఉన్నా నీతో ఏం కాదు, మీ వాళ్ళు వచ్చి కూలగొడితే మేము బాధ్యత కట్టిస్తున్నామని చెప్పి సవాల్ చేస్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ముసుకొని కూర్చోండి. ఇలా గదే హైడ్రాల పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే అక్కడ పేదోళ్ళు మా ఇళ్లను కూల్చకండి లాఠీచార్జ్ చేసిరాడ. హైడ్రా పేరుతో పేదోళ్ళు ఇల్లు కూల్స్తే లాఠీచార్జ్ చేసిరు. పేదోళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టిర్రు. మహిళలను చూడకుండా పొట్టుబడి కొట్టిరు పోలీసులు. ఈ ఓల్డ్ సిటీలో పోలీసుల మీద దాడులు చేస్తే ఆధారాలుంటే, కార్పొరేషన్ సిబ్బంది దాడులు చేస్తే ఆధారాలుంటే కనీసం లాఠీ లేపే దమ్ము లేని పోలీసు అధికారులు కొంతమందికి ఉన్నారు. ఇవాళ పోలీసు అధికారుల సంఘం ఏమైంది? పోలీసుల మీద దాడులు చేస్తే కూడా లాఠీచార్జ్ చేసే దమ్ము లేకుంటే ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ? ఓల్డ్ సిటీ ఇచ్చిపెట్టిండా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంఐఎం పార్టీలకు అప్పయిపోయిన అదనే. నేను ఓల్డ్ సిటీలో ఏం చేయ, డ్రగ్స్ దందా చేసినా కూడా హిందూ అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం చేసినా కూడా అక్రమ కట్టడాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తే మా పోలీసులను కొట్టినా కూడా మేము ఏం చేయ, ఎంఏ వాళ్ళకు దారాదత్తం చేస్తామని చెప్పు. చాలా ఓల్డ్ సిటీలో మా దమ్మె చూపడతాం, పోలీసులను రక్షించుకుంటాం, కార్పొరేషన్ రక్షించుకుంటాం. గింత దౌర్భాగ్యం మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాంతనం. పోలీసులను కొడితే నువ్వు ఒప్పుకుంటావా? దేవాలయం మీద దాడులే, లవ్ జిహాద్ జరగబట్టే హిందూ అమైన డ్రగ్స్ పేరుతో వేధిస్తున్నారు, గోవులను వధిస్తున్నారు.